శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఈ వారం అందే రాస్యాధిపతి కుజుడు భాగ్యస్థాన సంచారం వల్ల మేషరాశి వారిలో ఒక కొత్త ఉత్సాహం రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళకి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. ధైర్యంగా ఏ పనైనా చేయగలిగే సామర్థ్యాన్ని పుంజుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వారంలో మీరు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక స్థిరాస్తి కొనడం కానీ, ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, ఏదైనా ఒక స్థిరమైన ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం కూడా ఈ వారంలో ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో దాంతోపాటుగా వెరీ ఇంపార్టెంట్గా ఈ అష్టమ స్థానంలో 3 గ్రహాల సంచారం జరుగుతుంది. ఇది రవి, బుధ, శుక్ర. అయితే ధనాధిపతి శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా చేతిలో రొటేషన్ మనీ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల దైనందిన ఖర్చులకి కొంత ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఏదో ఒక అనారోగ్య కారణం వల్ల ఎక్కువగా వారి కొరకు హాస్పిటల్ వెళ్ళడం కానీ, శ్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఒక విధమైన విరోధం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు రవితో కంబస్ట్ అయి శుక్రమార్జున్ నడుస్తుంది. కాబట్టి కంప్లీట్గా అది మేషరాశి వారికి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, వైవాహిక సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి, ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంటుంది. ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా బుధుడు అష్టమ స్థాన సంచారం రవితో కలిసి సంచరించడం వల్ల ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అష్టమ స్థానంలో అవటం వల్ల పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఏదైనా కొత్త విషయం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు లాంటివి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఈ సందర్భంలో కొన్ని వార్తలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ శుక్రబుధులు ఉండడం వలన విద్యా సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకూల మార్పులు రావడం కానీ, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అంటే మనం ఎవరికైనా ధనం ఇచ్చడం, వాళ్ళ దగ్గర పుచ్చుకునే విషయంలో ఈ మాట తేడా వల్ల కొంతవరకు కన్ఫ్యూజ్ రావడం కానీ, ఈ విధంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో దగ్గర బంధువులతో కానీ, స్నేహితులతో కానీ విరోధాలు, ఇబ్బందులు లాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మన మేషరాశి వారు ఉన్నట్టు యథార్థంగా మాట్లాడటం వల్ల ఎదట వారి మనసు నొప్పి కలిగి కొంత వాళ్ళు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ఈ వారం అంతా కూడా ఎవరితో ఉన్న ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాలు చర్చించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎదటి వారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడితే చాలా వరకు అది మీకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి భాగ్యాధిపతి గురువు 3వ స్థానంలో ఉంటూ రాస్యాధిపతి కుజుడి మీద దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు చిన్న విషయాన్ని కూడా చాలా ఆందోళనకి, అగ్రెసివ్నెస్కి గురవుతుంటారు. ఏదన్నా అనుకున్న పని వెంటనే జరగాలనే స్పీడ్గా ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొంతవరకు ఎటువంటి సమస్య వచ్చినా, అటు ఆర్థికపరమైన సమస్య వచ్చినా, ఉద్యోగపరమైన సమస్య వచ్చినా అది ఆటోమేటిక్గా సాల్వ్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా అనుకోకుండా సడన్గా ఈ వారంలో ఏదో ఒక ప్రయాణం మరీ దగ్గర కాకుండా ఫ్లైట్లో జర్నీ చేసే విధంగా ఒక దూర ప్రాంత ప్రయాణం కూడా ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. యాజిటీజ్గా 12వ స్థానంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో విధంగా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణమవుతుంటుంది. అలాగే ఫైనాన్స్ కూడా రొటేషన్, అంటే పెద్ద మొత్తంలో చేసే అప్పు లాంటిది కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే పెద్ద పెద్ద సంస్థల నుంచి కానీ, అలాగే బాగా పారిశ్రామిక రంగంలో బాగా స్థిరపడినటువంటి పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి కానీ మీకు కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే వారితో కలిసి వ్యాపారం చేయమని కానీ, వారి సంస్థని మీకు అప్పచెప్పడం కానీ, మొత్తం మీద ఒక పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా మనం చెయ్యగలమా లేదా అని చూసి ఒప్పుకోవాలి తప్ప
అవకాశం వచ్చింది కదా అని తొందరపడి ఒప్పుకుంటే మాత్రం దాని తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని 1-2 సార్లు పరిశీలించి మనం చేయగలిగితేనే దాన్ని చెయ్యాలి తప్ప అనవసరంగా దానిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల టోటల్గా మనీ బ్లాక్ అవ్వడం, శ్రమ అంతా కూడా వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో మరి శని భగవానుని అనుగ్రహం కోసం తప్పనిసరిగా ఏదైనా శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల, నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల చాలా వరకు మానసిక శాంతి కలిగి చేపట్టే ప్రయత్నాల్లో చురుకుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు, యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయని ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్నో, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.